రీసెంట్‌గా జరిగిన సినిమాకాన్ ఈవెంట్‌లోని హాలీవుడ్ స్టూడియోస్ చాలామంది థియేటర్ ఓనర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి వాళ్ళ ఫిల్మ్స్ గురించి రిలీజ్ డేట్ గురించి లాక్ చేసుకోవడం, వాళ్ళ ఫిల్మ్స్ గురించి హైప్ ఇవ్వడం గానీ, ప్రమోషనల్ మెటీరియల్స్ లైక్ ఎక్స్‌ట్రా పోస్టర్స్ గానీ, టీజర్స్ గానీ షోకేస్ చేశారు. అలా చూపించిన కొన్ని ఫిల్మ్స్ యొక్క టీజర్స్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే వచ్చేసాయి. డీసీకి సంబంధించిన సూపర్ మ్యాన్ స్నీక్ పీక్ ఫోటోస్ కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చింది. కానీ కొన్ని ఫిల్మ్స్ యొక్క ఫోటోస్ మాత్రం ఆన్‌లైన్‌లోకి రావట్లేదు. కేవలం ఆ సినిమాకాన్ ఈవెంట్‌లోని ఆ ఎగ్జిబిటర్స్‌కి మాత్రమే ప్రమోషన్స్‌గా అంటే థియేటర్ ఓనర్స్‌ని ఇంప్రెస్ చేస్తే వాళ్ళకి ఎక్కువ థియేటర్స్ దొరుకుతాయి. ఎక్కువ పీఎల్ఎఫ్ స్క్రీన్స్ అడ్వాంటేజ్‌ని కూడా పొందాలంటే ఇక్కడున్న ఆ థియేటర్ ఓనర్స్‌ని ఈ స్టూడియోస్ ఇంప్రెస్ చేయాలి ఈ ఈవెంట్‌లోని. సో, ఆ ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకున్న కొన్ని ఫుటేజెస్‌ని ఆన్‌లైన్‌లో ఆడియన్స్‌కి చూపిద్దామని అనుకోవట్లేదు అనుకుంటా. ఆన్‌లైన్ మార్కెటింగ్ గురించి వేరే విధంగా ప్లాన్ చేసుకున్నారేమో. అందుకని రిలీజ్ చేయట్లేదు. ఫెంటాస్టిక్ ఫోర్ ట్రైలర్ ఈ పాటికి వచ్చేయాలి. పోతే ఇక అవతార్ థర్డ్ పార్ట్‌కి సంబంధించి చూపించిన ఫుటేజ్ చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా 3D గ్లాసెస్ ఇచ్చి మరీ ఆ సీన్‌ని చూపించారు. ఆ సీన్ అయితే మాత్రం విజువల్‌గా చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చిందంట. థియేటర్ ఓనర్స్ చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారంట ఈ ప్రాజెక్ట్ గురించి. ఎక్కువ స్క్రీన్స్‌ని లాక్ చేసుకున్నారు. మరి ఇప్పట్లో అప్పుడే ఈ ఫుటేజ్‌ని అయితే మాత్రం ఆన్‌లైన్‌లో అస్సలు రిలీజ్ చేయరు. మరి చూపించిన ఫుటేజ్ గురించి కంప్లీట్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకు ముందు సీసీఎక్స్‌పీ ఈవెంట్‌లో మనకి ఈ విండ్ రైడర్స్‌ని చూపించారు కదా! ఈ ఫోటో ప్రకారం గాల్లో ఎగిరే ఈ ట్రైబ్ గురించి అండ్ కంప్లీట్‌గా పాండోరా వరల్డ్‌లో ఇప్పటి వరకు ఈ విండ్ రైడర్స్ గురించి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ అవ్వలేదు. సో ఈ చూపించిన ఫోటోస్‌లోని ఈ విండ్ రైడర్స్ అనేవాళ్ళు నావీ ట్రైబ్‌తో కలిసి ట్రావెల్ చేస్తున్నారంట. వాళ్ళతో పాటు వాటర్ క్లాన్స్ కూడా అందులో ఉన్నారనమాట. ప్రీవియస్ పార్ట్స్‌లో మనకి నావీ ట్రైబ్‌ని, ఆ తర్వాత వాటర్ క్లాన్‌ని చూపించారు కదా! జేక్ సల్లీ తన ఫ్యామిలీని ఈ వాటర్ క్లాన్ దగ్గర సేఫ్గా ఉంచుకోవడానికి అయితే మాత్రం అక్కడ దాక్కుంటాడు. సో ఇప్పుడు ఈ విండ్ నోమాడిక్ ట్రేడర్స్ అనే వాళ్ళు వాళ్ళ దగ్గర డిఫరెంట్ క్రియేచర్స్ ఉంటాయంట. దాంతోపాటు వాళ్ళ షిప్స్ కానీ, వాళ్ళ వెహికల్స్ కానీ, వాళ్ళ ట్రావెలింగ్ విధానం కానీ, వాళ్ళ జీవన విధానం కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా నావీ ట్రైబ్కి సిమిలరే, పీస్ఫుల్గానే ఉంటారనమాట. సో జేక్ సల్లీ అయితే మాత్రం టైగర్ని హత్తుకొని వాళ్ళతో పాటు విండ్ ట్రేడర్స్ తోటి అలా ట్రావెల్ చేస్తూ ఉంటాడంట. అయితే కింద నుండి యాష్ ట్రైబ్ వీళ్ళ మీదకి అటాక్ చేస్తున్నారంట ఈ ఫుటేజ్లోని. యాష్ ట్రైబ్ ఈ ఫిల్మ్లో మనకి చూపించబోయే ఈవిల్ నావీ ట్రైబ్. ఇప్పటిదాకా నావీస్ అంటే అందరూ కూడా పీస్ఫుల్గా మంచి వాళ్ళుగానే ఉంటారు. కానీ అవతార్ థర్డ్ పార్ట్లో చూపించబోయే ఈ ఫైర్ యాష్ ట్రైబ్ అనే వాళ్ళు కంప్లీట్గా ఈవిల్గా హ్యూమన్స్ లానే బ్యాడ్ క్వాలిటీస్ వీళ్ళలో కూడా ఉండేలాగా సెల్ఫిష్నెస్, ఈగోయిస్టిక్గా ఈవిల్గా ఉంటారు. సో ఈ యాష్ ట్రైబ్కి లేడీ లీడర్ కూడా ఉంటుందన్నమాట. అలానే వీళ్ళు ఏథియిస్టులు అంట. అంటే ఇప్పుడు పాండోరా గ్రహంలోని కంప్లీట్గా నావీ ట్రైబ్ అంతా కూడా గాడెస్ ఏవా దేవతని నమ్ముతారు. కానీ ఈ యాష్ ట్రైబ్ ఆ దేవతని నమ్మరు. కంప్లీట్గా ఫిలింలో వీళ్ళు నెగిటివ్ సైడ్ అంట. విలన్ నావీ ట్రైబ్ లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళు ఎప్పట్లలో ఈ బ్యాడ్ థింగ్స్ వాళ్ళకి జరగడం, అన్యాయాలు జరగడం చూసి 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 ఈవిల్గా మారిపోయి ఈ విధంగా దేవుడిని కూడా నమ్మకుండా ఇలా అవుతారంట మూర్ఖుల్లాగా. సో చాలా క్రూరంగా ఉండే వీళ్ళు గాల్లో విండ్ రైడర్స్తో ఎగురుతున్న నావీ ట్రైబ్ మీదకి ఫైర్తో అటాక్ చేసి కిరి వైపు చూసి ఈ లీడర్ ఇలా అంటుందంట, మీ ఏవా దేవతకి ఇక్కడ చోటు లేదని. ఈ ఫైర్ ట్రైబ్తో కలిసే జనరల్ క్వారిచ్ కూడా వీళ్ళలో ఒకరిలా కలిసిపోయే విధంగా రెడ్ పెయింట్ వేసుకుని వీళ్ళతో పాటే ట్రావెల్ చేస్తూ ఉంటాడనమాట. కంప్లీట్గా ఈవిల్ హ్యూమన్ తను. సో ఆ ఈవిల్ హ్యూమన్ కి తగ్గ క్వాలిటీస్ తోటి ఈ ట్రైబ్ దొరికింది కాబట్టి వాళ్ళలో ఒకరిలాగా మెల్లిగా వెళ్ళిపోతున్నాడు. అండ్ తన రివెంజ్ గురించి అండ్ తన కొడుకు స్పైడర్ గురించి కూడా వస్తాడు కదా ఈ ఫిల్మ్లో మళ్ళీ. ఈ ఫైర్ యాష్ ట్రైబ్ లొకాలిటీలోకి వచ్చిన తర్వాత జేక్ ఇలా అంటాడంట, మన పిల్లలకి కానీ మనకి కానీ ఇక్కడ సేఫ్టీ లేదు, వీళ్ళు చాలా క్రూరంగా ఉన్నారు, వీళ్ళ మధ్యన మనం బ్రతకలేం. వీళ్ళతో పాటు ఆ యాష్ ట్రైబ్ తోటి ఇప్పుడు జనరల్ క్వారిచ్ కూడా తోడయ్యాడు. సో వీళ్ళిద్దరి మధ్యన ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా మళ్ళీ ఉండబోతుందంట. ఈ ఫోటోస్ లో దానికి సంబంధించి టీజ్ కూడా చేశారంట. సో ఈ యాష్ ట్రైబ్ కి నార్మల్ నావీ ట్రైబ్ కి కాన్ఫ్లిక్ట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఈ ఫిల్మ్ లో ఉండబోతుంది. మధ్యలోని వాటర్ క్లాన్స్, ఈ విండ్ ట్రేడర్స్ కూడా పాల్గొంటున్నారు. అలానే ఈ యాష్ ట్రైబ్ ఒకప్పుడు దేవుడిని నమ్మేవాళ్ళంట. నార్మల్ గా పాజిటివ్ గా పీస్ఫుల్ గానే అందరి నావీ ట్రైబ్ లానే వాళ్ళు కూడా ఉండేవాళ్ళంట. కాకపోతే వీళ్ళు నావీ ట్రైబ్స్ గా కూడా ఇప్పుడు పిలుచుకోవడానికి ఇష్టపెట్టుకోరంట. ఓన్లీ వీళ్ళు యాష్ ట్రైబ్గా ఇప్పుడు దేవుడిని నమ్మకుండా క్రూరంగా ఇంత ఈవిల్గా మారడానికి గల కారణం ఏంటి, వాళ్ళ పాస్ట్ ఆర్జిన్ని కూడా ఈ ఫిల్మ్లో చూపించబోతున్నారంట. ఆ పాస్ట్ ఆర్జిన్ అనేది కేవలం వరల్డ్ బిల్డింగ్ కాదు, ప్రెజెంట్ స్టోరీకి, క్యారెక్టర్స్కి, ఈ పాండోరా గ్రహంకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని మనకి చూపించబోతున్నారంట. ఇప్పుడు పాండోరా ఎలా ఉంది, ఇంతకు ముందు ఎలా ఉండేది, వీళ్ళు అలా మారడానికి కారణం ఏంటి, ఈ డిఫరెంట్ క్లాన్స్ ఈ విధంగా విడిపోవడానికి రీజన్ ఏంటి అనే ప్రాపర్ పాయింట్స్ని కూడా కంప్లీట్గా ఈ ఫిల్మ్లో చూపించబోతున్నారంట. అలానే ఈ ఫొటోస్లోని వాటర్ క్లాన్ చెప్తున్నారు, స్టార్స్ నుండి దాటి వచ్చే ఎనిమిని మనం ఎదుర్కోలేమని, అదే హ్యూమన్స్ని. వాళ్ళు వేరే గ్రహం నుండి వస్తున్నారు, వాళ్ళకి ఈ గ్రహంలోని చాలా అవసరమైనవి ఉన్నాయి, దానివల్ల మన గ్రహానికి చాలా ముప్పు ఉంది, ప్రమాదం ఉంది. అలానే కిరికి ఈ పాండోరా గ్రహం యొక్క ఏవా దేవతతోటి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. కంప్లీట్గా ఫ్యూచర్ కూడా తను కొన్ని ఈవెంట్స్లో ఈ ఫిల్మ్లో చూసే విధంగా చూపిస్తారంట.
ఇన్ఫాక్ట్ ఈ ఫుటేజ్ ప్రకారం అసలు యాష్ ట్రైబ్కి నావీ ట్రైబ్కి అసలు పడదా, నార్మల్గానే వాళ్ళు అటాక్ చేస్తున్నారంటే కాదు. జేక్ సల్లీ తన ఫ్యామిలీ తోటి ముందు ఈ యాష్ ట్రైబ్ దగ్గరికి వస్తాడంట, వీన్ ట్రేడర్స్ కన్నా ముందు. సో వాళ్ళ దగ్గర బ్రతుకుతాం అనుకున్నప్పటికీ వీళ్ళు చాలా ఈవిల్గా ఉన్నారు, ఇక్కడ బ్రతకడం కష్టం అన్నట్టు ట్రైలర్ కట్ని కూడా ఈ సినిమాకాన్ ఈవెంట్లో చూపించారంట. సో ఆ తర్వాత వీళ్ళ దగ్గర నుండి జేక్ సల్లీ ఈ నార్మల్ నావీ ట్రైబ్ ఎస్కేప్ అయి ఉంటారు, వాళ్ళకి వీన్ ట్రేడర్స్ హెల్ప్ చేసి ఉంటారు. సో ఆ టైంలో ఈ యాష్ ట్రైబ్ దగ్గరికి ఈ జనరల్ క్వారేజ్ కూడా వచ్చి వాళ్ళతో కలిసి జాయిన్ అయ్యి అటాక్ చేస్తున్నాడు వాళ్ళ మీదకి. ఈ యాష్ ట్రైబ్ లొకేషన్స్ కూడా చాలా టెరిఫైయింగ్ గా స్కేరీ వైబ్స్ ని కూడా తెప్పిస్తాయంట. ఇన్ఫాక్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ టోన్ లో అయితే మాత్రం మనకి ఇంతకు ముందు యాష్ విలేజ్ అంటూ ఒక పోస్టర్ ని ఇమేజ్ ని కూడా ఎంపైర్ మ్యాగజైన్ తోటి రిలీజ్ చేశారు. ఈ యాష్ ట్రైబ్ నార్మల్ గా బ్లూ కలర్ నావీ ట్రైబ్ లా ఉండరు, డిఫరెంట్ కలర్ లో ఉంటారు. వాళ్ళ లొకేషన్స్ కూడా ఈ విధంగా డిఫరెంట్ కలర్ టోన్ లో డిజైన్ చేశారంట. ఈ ట్రైబ్స్ మధ్యలోని హ్యూమన్స్ యొక్క వార్ కూడా చాలా పెద్దగా ఉండబోతుంది. దానికి సంబంధించిన వార్ వెహికల్ ని కూడా మనకి చూపించారు ఇంతకు ముందు. ఈ వార్ సీక్వెన్స్ అంతా కూడా వాటర్ లో ఉంటుందంట. సో ఈ ఫిల్మ్ లోని మనకి వాటర్ బోర్న్, దాంతో పాటు ఎయిర్ బోర్న్ యాక్షన్ సీక్వెన్సెస్. ఈ వాటర్ బోర్న్ బ్యాటిల్ అంటే కంప్లీట్ గా షిప్ లో చేసే ఫైట్స్ కాదు, అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయంట. అంటే ఈ వాటర్ క్లాన్ ట్రైబ్ మాత్రమే కాదు, నార్మల్ నావీ ట్రైబ్ కూడా క్రియేచర్స్ తోటి ఈ బిగ్ అండర్ వాటర్ బ్యాటిల్ లో ఇన్వాల్వ్ అవుతారు. అలానే ఎయిర్ బోర్న్ అంటే ఇప్పుడు టాప్ గన్ మ్యావరిక్ గానీ కొన్ని ఏరియల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉండే ఫిల్మ్స్ చూస్తారు కదా, సో ఎగ్జాక్ట్లీ ఆ ఫీల్ వచ్చేలాంటి ఎయిర్ బోర్న్ యాక్షన్ సీక్వెన్సెస్ ని కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారంట. మనకి ఈ ఫిల్మ్ లో కనిపించబోయే ఈ విన్ ట్రేడర్స్ యూజ్ చేసే క్రియేచర్స్ కూడా ఎస్ అవి వెహికల్స్ కావు, క్రియేచర్సే, కానీ గాల్లో ఎగిరే వేల్స్ అంట. ఇదేంటి నీటిలో తిరిగే వేల్స్ ని చూసాం కానీ గాల్లో ఎగిరేది ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నారా? అవతార్ 3లో చూద్దాం థియేటర్స్ లో. ఈ ఏరియల్ ఎయిర్ బ్యాటిల్ కి ఈ క్రియేచర్స్ కూడా బాగా హెల్ప్ అవుతాయంట. సో విన్ ట్రేడర్స్ చాలా పీస్ఫుల్, కాకపోతే ఈ ఎయిర్ బ్యాటిల్ గురించి, ఎయిర్ ట్రావెలింగ్ గురించి కంప్లీట్ గా ట్రైన్ అయిన వాళ్ళనంట. ఈ సినిమాకాన్ ఈవెంటే కాకుండా జేమ్స్ కెమెరాన్ గారు స్పెషల్ గా టెస్ట్ స్క్రీనింగ్ కూడా స్టార్ట్ చేశారు. విఎఫ్ఎక్స్ కంప్లీట్ అవ్వకుండా టెస్ట్ స్క్రీనింగ్ చూపిస్తూ ఉంటారనమాట. రీషూట్స్ ఏమైనా ప్లాన్ చేయాలా, స్క్రిప్ట్ కానీ సీన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెక్ చేయడానికి. ఎంటైర్ ట్రయాలజీలోని ఇది బాగా ఎమోషనల్ పార్ట్ అన్నట్టు రెస్పాన్స్ వచ్చిందనమాట. జేమ్స్ కెమెరాన్ గారు అయితే మాత్రం ఈ థర్డ్ పార్ట్ లో బ్యారియర్స్ ని కానీ లిమిట్స్ ని కానీ కంప్లీట్ గా పుష్ చేసే విధంగా డిజైన్ చేశారు. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే, అన్ప్రెడిక్టబుల్ ఈవెంట్స్ అయితే నాన్ స్టాప్ గా ఫిల్మ్ అంతా కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. సో పాండోరా వరల్డ్ ని కంప్లీట్ గా ఇమ్మర్సివ్ గా ఎక్స్పీరియన్స్ అయ్యి విజిట్ చేయడం మాత్రమే కాకుండా ఈసారి అన్ప్రెడిక్టబుల్ బ్యాటిల్, అన్ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్ కి కూడా ఆడియన్స్ ప్రిపేర్ అవ్వాలని కూడా జేమ్స్ కెమెరాన్ గారు చెప్పారు. కాకపోతే డ్యూరేషన్ ఇంకాస్త ఎక్కువ డీటెయిలింగ్ అయితే స్క్రిప్ట్ లో ఈ థర్డ్ పార్ట్ లో ఉందని చెప్పారు. ఆ తర్వాత ఫోర్త్ పార్ట్ కి కాస్త ఎక్కువ టైం తీసుకుంటారంట. టెక్నాలజీ ఇష్యూ అని విన్నాను, కాకపోతే ఫోర్త్ పార్ట్ లోని మనకి ఎర్త్ ని చూపించబోతున్నారంట. అంటే ఫ్యూచరిస్టిక్ ఎర్త్ ని, ఆ టైం లైన్లో ఉండే ఎర్త్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతుంది. అలానే ఈ ఏలియన్స్, నావీ ట్రైబ్ కానీ అక్కడ ఉండే ఎర్త్ లింక్స్ కూడా, అదే హ్యూమన్స్ కూడా తిరిగి మళ్ళీ ఎర్త్లోకి వెళ్ళాలంటే ఒక బిగ్ బ్యాటిల్ని కూడా ఫోర్త్ పార్ట్లో పెట్టబోతున్నారు. దానికి సంబంధించి కంప్లీట్గా న్యూ టెక్నాలజీ కావాలనుకుంటా. ఏదైనా ఫ్రాంచైజ్ ఎక్కువ సీక్వెల్స్ అన్నప్పుడు గ్యాప్ ఉండాలి, నాన్ స్టాప్గా వస్తే ఫటీగ్ వస్తుంది. కాబట్టి ఫ్రెష్ ఫీలింగ్ తోటి, ఫ్రెష్ స్క్రిప్ట్ తోటి కంప్లీట్గా కాస్త గ్యాప్ ఉంటే ఆ ఫీల్, ఆ నాస్టాలజిక్ వైబ్స్ కూడా బాగుంటాయి. పార్ట్ 2కి బాగా వర్క్ అయింది అది. ఎనీవే, మీకైతే ఈ సినిమాకాన్ ఈవెంట్లోని ఇంతవరకు జేమ్స్ కెమెరాన్ గారు అవతార్ థర్డ్ పార్ట్ గురించి ప్లాన్ చేసిన డీటెయిల్స్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చేసిందని అనుకుంటున్నాను. లిటరల్లీ జేమ్స్ కెమెరాన్ గారు థర్డ్ పార్ట్కి సంబంధించిన ఫస్ట్ టీజర్ రాకముందే ఆడియన్స్కి సినిమా ఏ విధంగా ఉండబోతుందనే క్లారిటీ, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. మరి తర్వాత ఇంకేం డీటెయిల్స్ ఇస్తారో తెలుసుకోవాలి. మీకైతే ఈ వీడియో కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి గైస్, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.